హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే సద్విక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం స్వామి వివేకానంద జీవితంలో కలకత్తా మరియు ఉత్తర భారతదేశ ప్రయాణాన్ని తెలుసుకుందాం. స్వామీజీ కలకత్తాలో ఫిబ్రవరి నుండి మే వరకు ఉన్నారు. ముందు చెప్పినట్లుగా ఆయన్ను చూడడానికి, ఆయన చూపించిన మార్గంలో నడవడానికి ఎంతోమంది వచ్చేవారు. విద్యావంతులు, వివేకవంతులు, అవివాహితులు అయిన యువకులెందరో వచ్చి ఆయనను శిష్యులై రామకృష్ణ మఠంలో చేరారు. మరెంతోమంది ఆయన సహాయం చేశారు. అందరూ ఇంకా బలవంతులవ్వడానికి, ధైర్యవంతులవ్వడానికి, ధనవంతులవ్వడానికి కృషి చేశారు. అది 1897 మే నుండి 1898 జనవరి వరకు స్వామీజీ ఉత్తర భారతదేశంలో ఎన్నో నగరాలకు వెళ్ళారు. ప్రతి చోట స్వామీజీ ప్రజలు ప్రేమాభిమానాలతో పూర్ణ కుంభంతో స్వాగతించారు. స్వామీజీ తన భావాలను ఉపన్యాసాల రూపంలోనూ, ప్రశ్నల సమాధిలోనూ రూపంలోనూ అందరికీ పంచారు. దక్షిణంలోనూ కొలంబో నుండి ఉత్తరంలో అల్మోరా వరకు స్వామీజీ అంతటా భారతీయులకి తమ శక్తి సామర్థ్యాలను, పూర్వ వైభవాన్ని గుర్తు చేశారు. వారు ఎంత పుణ్యభూమిలో పుట్టారో, భారతదేశ సంస్కృతి నాగరికతలు ఎంత ప్రాచీనమైనవో, ఘనమైనవో, వేల ఏళ్ల కాలం యొక్క పరీక్షిత్ని తట్టుకుని ఎలా జీవించి ఉన్నామో వివరించి చెప్పారు. పాశ్చాత్యులన్నీ వారి ఆధ్యాత్మికతను అనుసరించి అధోగతి తప్పదని, భారతదేశం దాని సంస్కృతి నామరూపాలు లేకుండా పోతాయని, ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞాన భిక్ష పెట్టవలసిందని, భారతదేశాన్ని నడిపించాలని, ప్రపంచంలోనే ధర్మం, భగవుని తత్వం నశిస్తుందని హెచ్చరించారు. మన దేశ గుణగణాలన్నీ చెబుతూ, పొగుడుతూ, ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ఒక తండ్రిలా నిర్మోహమాటంగా తను అనుకున్నది చాటించి చూపించాడు. అలాగే వాటిని ఎత్తి చూపి మందలించి ఆత్మ విచక్షణ, విశ్లేషణ పెంచారు. ఆయన ప్రతి మాటలోనూ, చేతలోనూ ఈ దేశానికి, దానికి ఉన్నతికి తానే పాటుపడ్డ బాధ, ఆవేదన, తపన కనపడేది. రాజకీయాల్లోకి వచ్చి దేశ స్వాతంత్రానికై పాటుపడమని కోరిన ఒకరితో, స్వాతంత్రమా? రేపు తీసుకోగలరాము స్వాతంత్రం, కానీ దాన్ని నిలుపుకోగలిగే మనుష్యులెక్కడ? ముందు తమ కాళ్లపై తాము నిలబడగలిగితే మనుషులు కావాలి మనకి. పవిత్రమైన విశ్వాసము, చిత్తశుద్ధి కలిగే అహర్నిశలు పక్కవారి కోసమే తప్పించే ఒక 100 మంది యువకులు నాకు దొరికితే చాలు, ఈ ప్రపంచాన్నే కదిలిస్తాను అన్నారు స్వామీజీ. అన్నిటికీ మూలం విద్యాదానంలో ఉండేవారు స్వామీజీ. నిజమైన విద్యాదానం అందరికీ ఇవ్వాలని స్వామీజీ ఎంతో పాటుపడ్డారు. స్వామీజీ ఉపన్యాసాలు విని, ఆయన రచనలు చదివి లక్షల మంది ప్రేరణ పొందారు. తమ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందారు. పేదలను, నిస్సహాయులను సేవించారు. తమ మాతృభూమికి ఏదో ఒకటి చేయాలని తలిచారు. జాతికి పిత అనిపించుకున్న మహాదేశభక్తుడు మహాత్మా గాంధీ, వివేకానంద స్వామి వారి రచనలను, ఉపన్యాసాలను క్షుణ్ణంగా చదివాను. ఆ సన్యాసిని చదివిన తరువాత నా దేశం పట్ల నాకున్న భక్తి 1000 రెట్లయింది అని ఊరికే అన్నాడా? అది భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప మలుపు. 50 ఏళ్ళు దేశానికి ఒక విలక్షణమైన రీతిలో స్వాతంత్రం వస్తుందని స్వామీజీ చెప్పారు. అది అచ్చం అలాగే జరిగింది. ఇప్పుడు శిష్యులతో స్వామీజీ ఎలా ఉన్నారో తెలుసుకుందాం. అది 1898 జనవరిలో వివేకానంద స్వామి కలకత్తాకి తిరిగి వచ్చారు. ఈసారి తన ఉపన్యాసాలు, చర్చలతో పాటు మఠంలో చేరిన శిష్యులకు శిక్షణ కూడా ఇచ్చారు. అలం బజార్లో ఉన్న మఠం గంగా ఒడ్డులో నీలంబార్ ముఖర్జీ గారి భవనంలో మార్చబడింది. ఆ పక్కనే ఉన్న విశాలమైన భూమిని కూడా కొన్నారు. ఇదే కాలాంతరంలో బేలూరు మఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని అన్ని రామకృష్ణ మిషన్ ఆశ్రమకులకే కేంద్ర బిందువుగా మారింది. స్వామీజీ భావాల నుండి స్ఫూర్తిగా పొంది భారతదేశానికి జీవితాంతం సేవ చేయడానికి వచ్చిన మార్గరెట్ నోబెల్కి బ్రహ్మచర్యం దీక్షనొసగి సోదరి నివేదిక మార్చారు స్వామీజీ. స్వామీజీకి తన పాశ్చాత్య శిష్యుల్లో ఎక్కువ కాలం గడపవలసి వచ్చేది. వారికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ధర్మము, కళలు, పూజలు, తత్వము మొదలైనవన్నిటిని గురించి వివరించేవారు. వారికన్నా కొత్త అయిన భారతదేశం మీద ప్రేమతో వారు పుట్టి పెరిగిన దేశాన్ని, బంధువుల్ని, సంపదల్ని అన్నిటినీ వదిలి ఇక్కడికి వచ్చి సేవ చేయాలని సంకల్పించుకున్నారు. వారు స్వామీజీకి ఎంతో ఓపికతో, స్పష్టతతో అన్నిటిని గురించి చెప్పి వారి సందేహ నివృత్తి చేశారు. అతి శ్రమ వల్ల స్వామీజీ ఆరోగ్యం చెడిపోయింది. విశ్రాంతికై 1898 మార్చిలో డార్జిలింగ్కి వెళ్ళారు. అక్కడ ఒక నెల రోజులు ఉన్నారు. అప్పుడే కలకత్తాలో ప్లేగు మహమ్మారి వచ్చింది.
ప్రజలంతా భయభీతులై నగరం వదిలి వెళ్ళిపోసాగారు. వెంటనే కలకత్తా తిరిగి వచ్చి నగర ప్రజలకి సేవా సదుపాయాలు కల్పించడానికి ఆజ్ఞాపించారు స్వామీజీ. స్వామీజీ ఇంతమందికి సేవ చేయాలంటే మన వద్ద అన్ని డబ్బులేవి అని ఎవ్వరూ అడిగారు. ఏం, కొత్తగా మఠం కట్టడానికి భూమి మొన్ననే కొన్నాం కదా, అవసరమైతే దాన్ని అమ్మేద్దాం. మనం సన్యాసులం, మీరు మనం ముందున్న ప్రత్యక్ష దైవాలు. వీరిని సేవించడానికి చెట్ల కిందైనా బ్రతకడానికి సిద్ధంగా ఉండాలి మనం అని నిశ్చయంగా చెప్పారు. చివరికి మఠం భూమి అమ్మాల్సిన అవసరం రాలేదు. ఎంతోమంది డబ్బులు చందాలుగా ఇవ్వడంతో సేవా కార్యక్రమాలు మొదలైనవి. ఒక పెద్ద స్థలం అద్దెకు తీసుకుని అక్కడ కొన్ని పాకలు వేశారు. వ్యాధి పీడితులందరినీ అక్కడికి చేర్చారు. నిద్రాహారాలు లెక్క చేయక సేవ చేస్తున్న స్వామీజీకి, ఆయన శిష్యులకి ఈ జ్ఞానంలో సహాయం చేయడానికి ఎంతోమంది ముందుకొచ్చారు. వారంతా కలిసి వీధుల్లో ఇళ్ళు శుభ్రం చేసి పరిసరాలను శుభ్రంగా ఎలా ఉంచుకోవాలో ప్రజలకి చూపించారు. ప్రజలందరూ ఎంతో సహాయం చేసి వారి భయం పోయింది. మునుపటి కంటే స్వామీజీ వారు ఇప్పటికీ అధికంగా ప్రేమించారు. స్వామీజీ వేదాంతం మాట్లాడడమే కాదు, ఆచరణలో కూడా పెట్టించే వ్యక్తి అని తెలుసుకున్నారు. ఒక పక్క అంతా అందరూ ఒకటంటే ఒకటి, మరొక పక్క నువ్వు అంటరానివాడి అని నన్ను తాకడానికి నీకెంత ధైర్యమని సన్యాసులు వీరు కారని నిజంగానే దరిద్ర నారాయణులని, రోగి నారాయణులని సేవించి తపస్సులు అందుకొని తెలుసుకున్నారు. కుల, మత, వర్ణ, లింగ, వయో, వర్గ, ఆశ్రమ, జాతి, భాష, ప్రాంతీయులకు భేదాలన్నిటినీ పటాపంచలు చేసి మనిషిని మనిషిగా చూడాలనే సాంఘిక సంస్కారానికి ఇదే నాంది. హిమాలయాల్లో స్వామీజీ ఎలా గడిపారో తెలుసుకుందాం. ప్లేగు వ్యాధి సద్దుమణిగాక స్వామీజీ కొంతమంది పాశ్చాత్యక శిష్యులతో కలిసి హిమాలయాలకు ప్రయాణం చేశారు. ఆసక్తికరంగా సాగింది ఆ ప్రయాణం. పాట్నా, బెనారస్, లక్నో వంటి ఇతర నగరాల గుండా వెళుతున్నప్పుడు స్వామీజీ వాటన్నిటిని చిత్రాలుగా శిష్యులకి వివరించారు. భారతీయ జీవన విధానం వారికి చూపించారు. మొదటి సైనిటకాలో అగ్ని, తర్వాత అల్మారాలో వెళ్ళారు. అక్కడి ప్రముఖులతో మాట్లాడుతూ సోదరి నివేద ఈ ప్రయాణంలో విశేషాలన్నిటినీ ఒక చిన్న గ్రంథంలో పొందిపరిచింది. 1 నెల తర్వాత స్వామీజీ శిష్యులతో కాశ్మీరు వెళ్ళాడు. అక్కడ చాలా దూరం పడవ ఇళ్లలో ప్రయాణించారు. మనోరమైన ప్రకృతిని ఆస్వాదించి కాశ్మీర్ చరిత్రంతా స్వామీజీ వారికి చెప్పారు. ఆ సమయంలో స్వామీజీ శివుడి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అమర్నాథ్ యాత్ర చేయాలన్న స్వామీజీ సంకల్పించారు. ఆయనతో రావడానికి నివేదిక అనుమతికి దొరికింది. అదొక అద్భుతమైన యాత్ర. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రదేశాలను కొన్ని ఆ దారుల్లో ఉంటాయి. వాటిని వారు ఆస్వాదించారు. వారితో పాటు అమర్నాథ్ వెళ్ళే వారిలో దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. అలాగే ఎన్నో సంప్రదాయాలు సన్యాసులు ఉన్నారు. రాత్రి వారెక్కడ ఆగితే అక్కడ ఒక గుడారం గ్రామం వెలిసేది. ఎంతోమంది సన్యాసులు స్వామీజీ వద్ద ఎన్నో విషయాలను తెలుసుకోవడానికే వచ్చేవారు. ప్రయాణం చాలా కష్టమైనది. వారు చాలా ఎత్తైన మంచు కొండల్ని ఎక్కవలసి వచ్చేది. ఒకసారి అయితే సముద్ర మఠానికి 14,500 అడుగు ఎత్తుల్లో రాతి గడపాల్సి వచ్చింది. ఒకసారి ఒక ఎత్తు కొండ, మరోవైపు ఎంతో లోతైన లోయ ఉండగా మధ్యన ఇరుకైన దారుల్లో నడవలసి వచ్చేది. ఈ యాత్ర చేయడానికి ఉన్న నియమాలను, సంప్రదాయాలను పాటించారు స్వామీజీ. అక్కడ ఎముకల్ని కొరికే మంచు నీటి దారుల్లో, కొలువుల్లో, పుణ్యస్థానాల్లో చేయవలసి వచ్చేది. ఆగస్టు 2వ తారీఖున అమర్నాథ్ చేరుకున్నారు స్వామీజీ. మనస్సంతా శివమయమైపోయింది. పరమభక్తితో అమర్నాథ్ గుహలోకి ప్రవేశించారు. ఆ మంచు శివలింగం ముందు సాగిలపడి నమస్కరించారు. ఆ గుహ చాలా పెద్దది. ఎంతోమంది అందులో నుంచుని శివుడిని స్తుతించు. అక్కడ స్వామీజీ శివుడు కనిపించి ఎప్పుడు సంకల్పిస్తే అప్పుడు శరీరం విడిచిపెట్టగలిగే వరం ప్రసాదించమని స్వామీజీ తరువాత కాలం చెప్పారు. అక్కడ నుండి వచ్చాక ఎన్నో రోజుల వరకు స్వామీజీ శివుడి గురించి తప్ప దేని గురించి మాట్లాడలేదు. అమర్నాథ్ నుండి స్వామీజీ శ్రీనగర్ వచ్చి సెప్టెంబర్ మాసం చివరి వరకు అక్కడే ఉన్నారు. ఇక్కడ ఎక్కువ కాలం ధ్యానంలో గడిపాడు. స్వామీజీ ఎన్నోసార్లు ఎక్కడికే వెళ్ళిపోయి ఒంటరిగా కొన్ని రోజులు గడిపి తిరిగి వచ్చేవారు. కానీ తన శిష్యులతో ఉన్నప్పుడు మాత్రం వారికి తన భావాలను, భారత జాతి ఔన్నత్యాన్ని తెలుపుతూ అలంకరించారు. శ్రీనగర్లో ఉన్నప్పుడు స్వామీజీ భగవంతుణ్ణి జగన్మాతగా ఎక్కువగా ధ్యానించేవాడు. బెంగాలీ యొక్క వాగ్వేయకారుడు అయిన రాంప్రసాద్ అమ్మవారిపైన వ్రాసిన పాటలు పాడుకుంటూ ఉండేవారు. తాను ఒక చిన్న పిల్లవాడిలాగా తాను ఏం చేయాలనుకున్న అమ్మ అనుజ్ఞ ఉండవలసిందే. అమ్మ తనని చేయి పట్టి నడిపిస్తున్నట్లుగా ప్రవర్తించేవాడు, మాట్లాడేవాడు.
ఒక్కడే పడవని ఒక నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్ళి గంటల తరబడి దేనిని ధ్యానించేవారు. చాలా రోజులు ఇలా గడిపిన తరువాత అమ్మ దర్శనం జరిగింది. మనసంతా అమ్మమయం అయింది. ఈ సమయంలోనే స్వామీజీ 'కాళీ ది మదర్' అనే అద్భుత కవితను వ్రాశారు. ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.